అందరికీ నమస్కారం. ప్రస్తుతం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్కి అప్లై చేసుకోవడానికి పాలిసెట్ 2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూద్దాం. అలాగే ఆన్లైన్లో అప్లై చేసే విధానాన్ని కూడా చూద్దాం. సో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యేది ఆల్రెడీ మార్చి 19 నుంచి ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఏప్రిల్ 19, 2025. మరి ఈ పాలిసెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 24 మే 2025 ఉంటుంది. సో దరఖాస్తు చేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. మొబైల్ నెంబర్ కావాలి, అంటే ఓటీపీ వస్తుంది కాబట్టి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేడానికి మనకు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్. ఈమెయిల్ ఐడి అయితే ఆప్షనల్గా అడిగాడు, మీకు అవసరం అనుకుంటే పెట్టవచ్చు, కంపల్సరీ అయితే లేదు ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఆధార్ నంబర్. ఈ డీటెయిల్స్ అన్ని మీరు దగ్గర ఉంచుకోవాలి. 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్, కులం సర్టిఫికేట్ నెంబర్ అంటే క్యాస్ట్ది, మీసేవ ద్వారా పొందినది, పాతదైనా పర్లేదు, ఆ నెంబర్ సిఎన్డితో మొదలవుతుంది అని అంటున్నాడు కదా. ఇది ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటే బాగుండు, దాంట్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా. నెక్స్ట్ దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు 250 రూపాయలు, మిగతా వారికి అందరికీ 500 రూపీస్. ఇది మనం యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు అప్లై చేసేటప్పుడు: విద్యార్థి ఫోటో, సంతకము, స్కాన్ చేయవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేయగానే హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో, సిగ్నేచర్ ఆటోమేటిక్గా అక్కడికి ఫెచ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇది మొబైల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ పర్ఫెక్ట్నెస్ కనుక ఉంటే. లేదు అనుకుంటే సిస్టంలో చేయండి. ఒకవేళ మాకు డీటెయిల్స్ పంపించిన నేను కూడా అప్లై చేయగలుగుతాను. దానికి సంబంధించిన ఫీజు అనేది మాకు ఫోన్పే ద్వారా చేయగలరు. ఒక మొబైల్ నెంబర్పై ఒక దరఖాస్తు మాత్రమే అప్లై చేయాలి. ఒకే మొబైల్ నెంబర్తో ఇంకో దరఖాస్తు అప్లై చేయడానికి రాదు. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీతో పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మొబైల్ నెంబర్, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అవన్నీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అవి అప్లికేషన్ పూర్తి చేయాలి. అప్లై చేయడం పూర్తయిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ కూడా చాలా రోజులు వెంబడే డౌన్లోడ్ అయితే వచ్చేస్తుంది మనకు. మరి చూద్దామా ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది. మీరు మొబైల్లో టీజీ పాలిసెట్ అని సెర్చ్ చేయగానే మొదటగా వచ్చే లింకుని క్లిక్ చేయగా ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇది టీజీ పాలిసెట్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు అప్లై చేయడానికి ఇక్కడ 3 లైన్స్ కనుక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్నోట్ కనిపిస్తుంది చూడండి. 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఉందా, ఇది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా చదవండి. అందులో మీకు పాలిసెట్లో ఉన్నటువంటి గ్రూప్స్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎన్నెన్ని సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఉంటుంది. 66 పేజీలు ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరడం లేనందువలన ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలరు అని చెప్పాను. ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్, అప్లికెంట్ లాగిన్, ఫిల్ అప్లికేషన్, అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ లాగిన్ అవ్వాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఇంకా ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ప్రీవియస్ పేపర్స్ అని కూడా ఇచ్చారు అండి. ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని క్లిక్ చేస్తే కనుక మీకు 2024 కింద ఉన్నాయి, ఇక్కడ ఫెచ్ అవ్వట్లేదు. 2024-23 సంబంధించినటువంటి ఓల్డ్ పాలిటెక్నిక్ పేపర్స్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని నుంచి ఏమి యూజ్ పాలిటెక్నిక్ నుంచి అంటే ఇక్కడ వాళ్ళ అఫీషియల్ సైట్లోనే ఉంచారు చూడండి. నేరుగా బీఈ, బీటెక్, ఇంజనీరింగ్ 2వ సంవత్సర ప్రవేశంకు మరియు త్వరిత ఉపాధికి ఈ పాలిటెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అఫీషియల్ సైట్లోనే ఈ వాల్పేపర్ అనేది కింద ఉంది. ఎందుకొరకు యూజ్ అవుతుంది, ఇందులో ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉంటాయనేది ఇక్కడ వాళ్ళ కింద వెబ్సైట్లో తెలియజేసిన వాల్పేపర్లో ఉంది, చూసుకోగలరు. ఓకే, ఇంకా తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది డిస్కస్ చేద్దాం. పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇందాక అని చెప్పినట్లు టీజీ పాలిసెట్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు సిస్టంలో అయితే ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ క్లిక్ చేస్తే మిడిల్లో మీరు ఏదైతే వదిలేసినారో ఆ నుంచి కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు మనకు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు సిస్టంలో కనిపిస్తుంది. అది ఇక్కడ మొదటగా మనం చూసుకోవాల్సింది రిజిస్ట్రేషన్ ఎలా చేస్తామనేది చూద్దాం. దానిపై క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ
అప్లికెంట్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ వచ్చేసి 10th క్లాస్లో హాల్ టికెట్ ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉంది, దానిపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది మీకు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ సెండ్ చేసినాక వెరిఫై ఓటీపీ అని రావాలి. అది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఆప్షనల్గా ఇచ్చాడు. క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అని ఉంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈజీగా ఉండేందుకు పెట్టుకోండి. మీ పేరు అంటే రాజు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాజు క్యాపిటల్ ఆర్ జేయు రాజు @ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2006 అట్లా రాజు @ 2006 అని ఈజీగా ఉంటుంది. క్యాప్చా ఇది కామన్. ఇక్కడ పక్కన ఉన్నటువంటి చేసేసి రిజిస్టర్ చేసేసుకున్న తర్వాత పే చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసిన తర్వాత పే చేయాలి అమౌంట్. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ కనుక అయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉన్న ఇక్కడ లాగిన్ చేసుకొని లాగిన్ కావచ్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అది కావచ్చు, లేదా మొబైల్ నెంబరు పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ కావచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది, అమౌంట్ పే చేయండి అని చెప్పేసి మీ పేరు అవన్నీ చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకుని పే ఫీ అని క్లిక్ చేయాలి. పే ఫీ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. బిల్ డెస్క్ అనేది క్లిక్ చేసుకుంటాం. దాంట్లో మీరు ఉన్న డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి పేమెంట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు రెఫరెన్స్ ఐడి వచ్చేస్తుంది. వాటి తర్వాత డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయండి అనేది ఆప్షన్ చూపిస్తుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఒకవేళ మీకు సర్వర్ బిజీ ఉండి అది కట్ అయిపోయింది అనుకోండి, ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయిపోయింది, రెఫరెన్స్ నెంబర్ రాసుకోలేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. క్వాలిఫైడ్ ఎగ్జామ్ అంటే ఇక్కడ ఎస్ఎస్సి అని రాసుకుంటారు. ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబరు అది చూజ్ చేసుకుంటారు ఎస్ఎస్సిని. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు 10th పాస్డ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా రాస్తున్న ఇయర్ కూడా ఆ ఇయర్ అని పెట్టేస్తారు. ఎగ్జామినేషన్ పాస్ టైప్ ఇక్కడ సెలెక్ట్ ద ఎగ్జామినేషన్ పాస్ టైప్ రెగ్యులర్ అని ఉంటుంది, అవి ఉంటాయి డీటెయిల్స్, అవి చూజ్ చేసుకోవాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొడితే అన్నీ ఫిల్అప్ అవుతాయి. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అవి ఎలా వస్తాయి చూడండి. కమ్యూనికేషన్ డీటెయిల్స్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, అంటే అడ్రస్ అనమాట. మొబైల్ నెంబర్ ఆల్రెడీ పెట్టింటారు. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, హౌస్ నెంబరు, స్ట్రీట్, ల్యాండ్ మార్క్ అంటే మీకు దగ్గరలో ఉన్నది అది కూడా ఆప్షనల్ ఇచ్చాడు, మీరు పెడితే పెట్టవచ్చు, లేదు అవసరం లేదు. ల్యాండ్ మార్క్ అంటే మీ నియరెస్ట్ ప్లేస్, అంటే బిసైడ్స్ గ్రామ పంచాయతీ, బిసైడ్స్ వాటర్ ట్యాంక్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. స్ట్రీట్ నెంబరు ఇవ్వాలి. స్ట్రీట్ నెంబర్ ఒకవేళ స్ట్రీట్ నెంబర్ లేకుంటే వీధి పేరు రాయొచ్చు, గాంధీనగర్ కాలనీ గట్లా, విలేజు. నెక్స్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీకు ఈమెయిల్ ఆప్షన్ ఇచ్చాడు. మళ్ళీ ఒకవేళ అవసరం లేదనుకుంటే అవసరం లేదు, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. లోకాలిటీ అంటే మండలిని ఎక్కువగా చూస్ చేసుకుంటాం కాబట్టి అక్కడ మండలిని పెట్టాలి. లోకాలిటీ దగ్గర పిన్ కోడ్, మీ పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా మండల్ మళ్ళీ కింద ఇచ్చాడు. లోకాలిటీ అంటే కూడా మండల్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ ఆప్షనల్గా ఇచ్చాడు కాబట్టి మీరు కింద మండల్ని చూస్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఏముంటాయి మనకు కేటగిరీ, క్యాస్ట్ది కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తాం. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ని సెలెక్ట్ చేసుకుంటాం. మామూలుగా నార్మల్గా క్యాస్ట్ ఉన్నారైతే అది చూస్ చేసుకొని నెక్స్ట్ అని కొట్టగానే మీకు ఇక్కడ క్యాస్ట్ నెంబర్ కూడా నడుతుంది. ఒక్కోసారి ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి కొన్ని అయితే. తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఎన్సీసీ వాళ్ళు, అట్లా పిఎం కేర్స్ వాళ్ళు, అట్లా ఎవరైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మైనారిటీస్ కానీ అట్లా ఏమైనా ఉంటాయి. తర్వాత ఇంకా ఇక్కడ మీడియం చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఉర్దూ మీడియంలో రాయాలనుకుంటే ఉర్దూ వాళ్ళు కంపల్సరీ ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్, గేమ్స్ అవన్నీ ఉంటాయి. ఇందులో అందరూ ఇదైతే చూస్ చేసుకోవాలి. అపియర్ ఫర్ బయాలజీ అంటే కొందరు బయాలజీని కూడా దీంట్లో పాలిటెక్నిక్లో రాయాలనుకుంటున్నారు. అంటే బయాలజీకి సంబంధించిన కోర్సులు ఏమన్నా రిలేటెడ్గా ఫ్యూచర్లో అంటే అగ్రికల్చర్కి సంబంధించి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ గ్రూప్ని చూస్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మేము ఇంజనీరింగ్ కోర్సెస్ మాత్రమే చూసుకుంటామంటే అవసరం లేదు, నో అని పెట్టేసుకుంటే చాలు. నెక్స్ట్ అని పెట్టేసి ఎగ్జామ్ సెంటర్స్ అన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఎగ్జామ్ సెంటర్స్కు మనకు చాయిస్ ఇచ్చాడు, డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్. ఏ డిస్ట్రిక్ట్ ఆ మండల్ అని చూస్ చేసుకోవాలి. 3 డిస్ట్రిక్ట్స్. నా బెస్ట్ సలహా ఏమంటే త్వరగా అప్లై చేసుకుంటే మీకు దగ్గరున్న సెంటర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
లేట్గా చేశారనుకోండి మిగిలిపోయిన దూరం ఉన్న సెంటర్లు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 1 to 10th డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ మీరు ఈ మాన్యువల్గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. కొన్ని ఇయర్ అండ్ పాస్ అయితే మాన్యువల్గా చేయాలి. ఇలా సెలెక్ట్ ద స్టేట్ సెలెక్ట్, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ ఉంటుంది. ఇంకా ప్లేస్ స్టడీడ్ ఇది మాత్రం మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలి, టైప్ చేయాలి. ఓకే, ఇట్లా ప్రతి ఇయర్ 1 to 10th ప్రతి ఇయర్కి ఎంటర్ చేయాలి. ఇవన్నీ 1 to 10th ఎక్కడ చదివారని చెప్పేసి, అంతే లోకల్ క్యాండిడేట్ ఎక్కడ అనేది తెలుసుకోవడానికి, మీ లొకాలిటీని మెన్షన్ చేసుకోవడానికి ఇదంతా అనమాట. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి అని ఒకటి చూపిస్తుంది కదా. ప్రజెంట్గా అయితే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు. ఆటోమేటిక్గా మీరు 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. సో నో ప్రాబ్లం. సేవ్ అండ్ ప్రివ్యూ అని చేసేసుకుంటాం. ఇంకా లాస్ట్కి ఇంకా డౌన్లోడ్ హాల్ టికెట్కి మనకి ఉండేది పోతాం. అక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ ప్రివ్యూకి వచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనకు ప్రతి పేజీలో మనకు ఎస్బీ టెట్ అని కనిపిస్తుంది చూడండి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఇది వాళ్ళది బోర్డు. మనకు 10th క్లాస్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని వస్తుంది కదా, ఆ బోర్డులో నడుస్తాయి ఎస్ఎస్సివి. ఈ పాలిటెక్నిక్ అంతా బోర్డు వచ్చేసి ఎస్బీ టెట్ బోర్డులోనే నడుస్తాయి అన్నమాట. ఇవన్నీ వాళ్ళ బోర్డు పేరు అది. ఇంకా ట్యూషన్ ఫీజెస్ అవన్నీ సంబంధించి ఈ బుక్లెట్లో ఉన్నాయి. ఇప్పుడు నేనంతే మీకు ఇది బుక్లెట్లో ఉన్నటువంటిది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను కదా. ఇది మొత్తం క్లియర్గా చదువుకోవాలంటే ఇందాక చెప్పాను చూడండి, సైట్లో పైన డౌన్లోడ్ ద ఇన్స్ట్రక్షనల్ బుక్లెట్ అని ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇదంతా క్లియర్గా అక్కడ చదువుకోవచ్చు ఫ్రీగా. మంచిగా ఫ్రీగా టైం ఉన్నప్పుడు చదువుకోండి. ఎందుకంటే 66 పేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టుకుంటుంది అనుకున్నాను. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మెసేజ్ చేయండి. మీకు ఇక్కడ పైన కూడా ఇచ్చాడు అనుకుంటా, ఈ సైట్లో కూడా ఇక్కడ ఇస్తారు మీకు. టెక్నికల్ ఎవరైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే టెక్నికల్ సపోర్ట్ నెంబర్ అని కూడా ఇక్కడ ఇచ్చాడు మీకు. హెల్ప్ డెస్క్ నెంబర్స్ అని, దీనికి కాల్ చేయాలి. ఇది అఫీషియల్ వాళ్ళది. మండే టు సాటర్డే 9:30 నుంచి 5 గంటల వరకు మాత్రమే మీరు కాల్ చేసి అడగొచ్చు. ఇంకేమన్నా ఉంటే మెయిల్ ఐడి వీళ్ళకు మెయిల్కు చేయవచ్చు. లేదా ఇంకా మైనర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు కూడా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇక్కడ మీరు మధ్యలో కనుక కంటిన్యూషన్లో డిస్టర్బ్ అయిపోయినట్టయితే ఇక్కడ మీకు ఇండివిజువల్గా ఇచ్చారు, దీనిలో ఏ దాని నుంచైనా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎక్కడి వరకు అయింది అని తెలుసుకోవాలంటే అప్లికేషన్ స్టేటస్కి క్లిక్ చేసుకోవచ్చు. లేదా అప్లికేషన్ అంతా అయిపోయినాక ప్రింట్ చేసుకోలేదు, మర్చిపోయాం, సర్వర్ ఇష్యూ అయింది, కరెంట్ పోయింది అనుకుంటే ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు. మీకు హాల్ టికెట్ అనుకోకుండా సర్వర్ ఇష్యూ అయితే హాల్ టికెట్ కూడా ఇక్కడ సపరేట్గా మళ్ళీ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పాలిటెక్నిక్ అప్లై చేసుకునే రిజిస్ట్రేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.